హలో పిల్లలు, ఈరోజు మీ హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసారా? వెరీ గుడ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు జిత్తులు మారినక్క తెలివైన కాకి. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఆ కాకికి ఒకరోజు ఒక రొట్టె ముక్క దొరికింది. ఆ కాకి ఆ రొట్టె ముక్కను నోట్లో పెట్టుకుని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. ఆ కాకి రొట్టె ముక్కను తినే సమయంలో ఆ చెట్టు కిందకు ఒక చిత్తుల మారి నక్క వచ్చింది. ఆ నక్క చాలా ఆకలితో ఉంది. కాకి ముక్కుతో పట్టుకున్న రొట్టె ముక్కను చూసి నక్కకి నోరూరిపోయింది. దానికి తన పూర్వీకులు చెప్పిన ఒక కథ గుర్తుకొచ్చింది. గతంలో ఏమైందంటే, ఒకసారి కాకికి ఒక చిన్న మాంసం ముక్క దొరికింది. అది చూసిన నక్క ఆ మాంసం ముక్కని ఎలాగైనా తీసుకోవాలని ఆశతో ఆ కాకిని కాకి కాకి ఒక పాట పాడతావా అని చాలా ప్రేమగా అడిగింది ఆ జిత్తులు మారి నక్క. ఆ కాకి మురిసిపోయి కా కా అంటూ పాట పాడడం మొదలుపెట్టింది. ఇంకేముంది, కాకి నోరు తెరవగానే ఆ మాంసం ముక్క కాస్త కింద పడిపోయింది. ఆ ముక్క అందుకొని నక్క చకచకా వెళ్ళిపోయింది. అలా జరిగిన కథని గుర్తు తెచ్చుకుని ఈ నక్క కూడా కాకి నోట్లోని రొట్టె ముక్కని ఎత్తుకుపోవాలని అనుకుంది. కాకిని చూస్తూ పరవశిస్తున్నట్లు నటిస్తూ ఆ నక్క ఇలా అంటుంది. ఆహా, ఎంతందం ఎంతందం! కల్తీ లేని నలుపుతో ఎంత నున్నగా ఉన్నావమ్మా కాకమ్మా! రూపమే కాదు, నీ కంఠం కూడా మధురంగా ఉంటుందని విన్నాను, నిజమేనా అని అమాయకంగా అడిగిందా నక్క. అయితే కాకి నోట్లో రొట్టె ముక్క ఉండడం వల్ల కాకి జవాబు చెప్పలేకపోయింది. కాకి తన బుట్టలో పడట్లేదని తెలిసిన నక్క తన పొగట్టల్ని ఇంకా పెంచింది. ఏది కాకమ్మ, ఒక పాట పాడవు, విని నా జన్మ సార్థకం చేసుకుంటాను అంటూ ఆ జిత్తులు మారి నక్క బతిమలాడడం మొదలుపెట్టింది. మరుక్షణంలో ఆ కాకి నోరు తెరుస్తుందని, ఆ కిందకి జారిన రొట్టె ముక్కను ఎత్తుకుపోదామని అద్దంగా ఎదురు చూస్తుంది ఆ నక్క. అప్పుడు ఆ తెలివిగల కాకి ఏం చేసిందో తెలుసా? రొట్టె ముక్కని జాగ్రత్తగా కాళ్ల మధ్య ఇరికించుకుని, నక్క బావా, నీకు నా పాట వినాలని అంత కోరికగా ఉందా? అయితే విను అని చెప్పి కావ్ కావ్ అని అరిచింది. ఇంతలో ఆ నక్క తెల్లబోయి, ఓసి నీ తెలివి తెల్లారిపోను, ఈ కాకులు ఎంత తెలివి మీరిపోయాయి అనుకుంటూ నిరాశగా వెనక్కి వెళ్ళిపోయింది. పిల్లలు, కథ విన్నారు కదా? ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, జిత్తులు మారి నక్కలాగా అవతలి వాళ్ళ వస్తువుల్ని ఆశించకుండా తెలివైన కాకిలాగా తన దగ్గర ఉన్న వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అమ్మ నాన్నల మాటలు వింటూ బాగా తిని బాగా చదువుకోవాలి. రేపటి కథలో మళ్ళీ కలుద్దాం. షైనింగ్ ఆఫ్ స్టార్ జీజేకే ఛానల్.